నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు బెట్టింగ్ మాఫియా జడలు విప్పుతోంది. అమాయకమైనటువంటి వైసీపీ కార్యకర్తల్ని ముంచే ప్రయత్నం అయితే సక్సెస్ఫుల్గా సాగుతోంది ఆంధ్రప్రదేశ్లో. ఏం లేదు, గత వారం రోజుల నుంచి ఇంకేముంది, వైసీపీ గెలుస్తోంది 9వ తారీఖున ప్రమాణ స్వీకారం ఉంటుంది, ఇద్ది విశాఖపట్నం రెడీ అవుతుందని చెప్పేసి రకరకాల పుకార్లు పుట్టించి ఒక విధంగా టీడీపీ వాళ్ళు అమ్మో ఏంటి వీళ్ళు ఇలా చెప్తున్నారని చెప్పేసి డైలమాలో పడేలాగా చేసి వైసీపీ వాళ్ళని బుట్టలోకి దించి బెట్టింగులు వేయించి ముంచే ప్రయత్నం అయితే సక్సెస్ఫుల్గా ఆంధ్రప్రదేశ్లో సాగుతుంది. ఎందుకంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ఆ పరిస్థితుల్లో ఆ వాతావరణం లేదని తెలుస్తున్నా సరే కొంతమంది పనిగట్టుకొని కొన్ని బెట్టింగ్ సంస్థలు ముఠాలు రంగంలోకి దిగినట్టుగా అయితే తాజాగా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే దయచేసి అలాంటి వాటికి దూరంగా ఉండండి. ఒకవేళ వైసీపీకి అనుకూలంగా బెట్టింగ్ వేసినట్లయితే మీరు మునిగిపోవటం ఖాయం అనేటటువంటి అంశాన్ని ఆధారాలతో సహా రుజువులతో సహా ఏకంగా ప్రతిష్టాత్మకమైనటువంటి వ్యక్తులు సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్లతో సహా నేను మీ ముందుంచేటటువంటి ప్రయత్నం, అలాంటి వాళ్ళకి ఇది వాస్తవం అని తెలియజెప్పే ప్రయత్నం అయితే ఈ వీడియో సాక్షిగా చేయబోతున్నాను. దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా నేను చెప్పే విషయాలు, నేను చూపించే ఆధారాలు పూర్తిగా చూసి అప్పుడు మీరు ఒక అభిప్రాయానికి రండి. ఇంకా వైసీపీకి అనుకూలంగా బెట్టింగ్ వేద్దామని చెప్పేసి ఎవరికైనా ఆలోచన ఉంటే వాళ్ళకి ఈ వీడియో పంపించి మరి కొంత కనువిప్పు కలిగించే ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి. దయచేసి బెట్టింగులకు మాత్రం ఎవరూ పాల్పడకండి. అది ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, బెట్టింగ్ అనేది ఒక దుర్మార్గం, ఒక నీచమైనటువంటి చర్య కాబట్టి దాని జోలికి మాత్రం ఎవరు వెళ్ళకండి. ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను. ఏంటి నేను చెప్పేటటువంటి అంశాలు, ఎవరా ప్రఖ్యాత వ్యక్తులు, ఏంటా సంస్థలు అనేది ఒక్కసారి మనం పరిశీలనలోకి తీసుకున్నట్లయితే ఫస్ట్ నేను ఒక ఉదాహరణ తీసుకుంటున్నాను. ఆ ఉదాహరణ ఇలాంటి ఉదాహరణ కాదు, ఏకంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినటువంటి ఉదాహరణ, నరేంద్ర మోదీ ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ అనమాట. ఎస్, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఈసారి 20 పార్లమెంటు స్థానాలు అంతకన్నా పైచిలుకు గెలుచుకునేటటువంటి అవకాశం, ఆస్కారం ఉన్నట్లుగా కుండబద్దలు కొట్టి మరీ చెప్పినట్లుగా అయితే ఒక అంశం తెలుస్తోంది. ఎప్పుడు జరిగింది, ఎవరికి చెప్పారు, ఏంటనేది కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. సో నరేంద్ర మోదీ ప్రిడిక్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ఫుల్గా మంచి మెజారిటీ తోటి గెలిచేటటువంటి అవకాశం వాళ్ళ కూటమి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది ఎప్పుడు జరిగిందయా అంటే ఈ నెల 14వ తారీఖు. ఎస్, 14వ తారీఖు నరేంద్ర మోదీ వారణాసిలో నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన ఆ రోజు అక్కడ పెద్ద రోడ్ షో చేసి మరీ నామినేషన్ వేశారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఆ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్నటువంటి ఇటు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు ప్రత్యేక విమానంలో వారణాసి వెళ్ళి మరీ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత పిచ్చాపాటిగా మాట్లాడుతూ నరేంద్ర మోదీ వీళ్ళిద్దరితో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగారట. అదేంటంటే, ఈసారి ఆంధ్రప్రదేశ్లో మీ అభిప్రాయం ఏంటి, గాలి తోలుతుందనుకుంటున్నారా లేదంటే తుఫాన్ వస్తుందని చెప్పేసి భావిస్తున్నారని చెప్పేసి డైరెక్ట్గా సూటిగా ఒక ప్రశ్న అడిగట. అంటే వేవ్ ఉందనుకుంటున్నారా లేదంటే తుఫాన్ అంటే అత్యద్భుతమైన మెజారిటీతో గెలిచేట అవకాశం ఉందనుకుంటున్నారా, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అని చెప్పేసి అడిగినప్పుడు, సరే ప్రధానమంత్రి అడుగుతున్నారు కదా, మనం ఎక్స్ట్రా చెప్తే బాగోదు, ఎక్కువ చెప్తే బాగోదు, రేపు ఆ స్థాయి అందుకోకపోతే బాగోదనే ఉద్దేశంతో ఏంటో మనకు అనుకూలంగా వేవ్ ఉందని అయితే మేము భావిస్తున్నామని చెప్పేసి అయితే వాళ్ళు క్లియర్గా చెప్పారట. వెంటనే ప్రధానమంత్రి అందుకుంటూ, వేవ్ కాదు తుఫాన్ రాబోతోంది, గుర్తుంచుకోండి, అత్యధిక సీట్లు మనం గెలవబోతున్నాం. ఎలా అంటే 20 పార్లమెంటు స్థానాలు పైచులకు గెలిచేటటువంటి ఆస్కారం అవకాశం మనకు కనిపిస్తోంది, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి అయితే క్లియర్గా చెప్పారట. మరి ప్రధానమంత్రి ఈ విషయం చెప్పినట్టుగా నీకెలా తెలిసింది, ఏ తలుపు చాటు నుండి విన్నావు, ఎక్కడి నుంచి తొంగి చూసామని చెప్పేసి మీరు నన్ను ప్రశ్నించవచ్చు. ఆ ప్రశ్న కూడా నాకు ఎదురైంది. నాకున్న సమాచారం ఏంటంటే, జనసేన పార్టీకి సర్వీస్ అందించేటటువంటి ఒక ప్రఖ్యాతమైనటువంటి సర్వే సంస్థ ద్వారా నాకు ఆ విషయం తెలియవచ్చింది. సో ఇంటర్నల్గా వాళ్ళు మాట్లాడుకుంటారు, సర్వే రిపోర్ట్లు ఏంటి, ప్రీ పోల్ సర్వే ఏంటి, పోస్ట్ పోల్ సర్వే ఏంటి అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది కదా రకరకాల పార్టీల్లో. అలాగే జనసేనకు కూడా స్ట్రాటజిస్టులు, సర్వే సంస్థలు, వాళ్ళకి సర్వీస్ అందించేవాళ్ళు చాలామంది ఉంటారు. అందుట్లో ఒక సంస్థ వాళ్ళకి తెలిసినటువంటి ఈ విషయాన్ని, అంటే పవన్ కళ్యాణ్ బహుశా వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు ప్రధానమంత్రి గారు ఇలా అన్నారండి అని చెప్పేసి వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళు ఒక సందర్భంలో నాకు దానికి సంబంధించినటువంటి వ్యక్తులు అయితే ఈ మాట చెప్పారు. సాక్షాత్తు ప్రధానమంత్రి ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ఎందుకో మరి తెలుగుదేశం, జనసేన వాళ్ళు ఎందుకో గట్టిగా మాట్లాడలేకపోతున్నారు,
వాళ్ళు ఏదో గట్టిగా సవాల్ విసురుతుంటే వీళ్ళు కూడా తిరిగి ప్రతిస్పందన తెలియజేయట్లేదు. మరి ఎందుకు కామ్గా ఉన్నారో తెలియదు. బహుశా ఈ విషయం గ్రౌండ్ లెవెల్కి వెళ్ళలేదేమో. వాళ్ళిద్దరికీ తెలిసింది కదా, అంతవరకైతే వాళ్ళు ధైర్యంగా ఉన్నట్టయితే మేము అనుకుంటున్నామని చెప్పేసి చెప్తున్నారు. సో అదే సంస్థ రేపు ఎగ్జిట్ పోల్ సర్వే కూడా ఇవ్వబోతోంది. దాని వివరాలు కూడా కొంత చూచాయిగా నాకు తెలిసాయి. ఆ రోజు నేను ఆ సర్వే సంస్థ ఏంటి, ఎవరికి ఈ విషయం తెలిసింది, ఎవరి ద్వారా నాకు తెలిసింది అనేది కూడా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు వాళ్ళు నాకు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి నేను చెప్పలేను. ఎగ్జిట్ పోల్స్ రోజు నాకు చెప్పినటువంటి ఆ వ్యక్తులు ఎవరో, ఆ సర్వే సంస్థ ఏంటనేది కూడా నేను రివీల్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఉదాహరణ నెంబర్ 1, నరేంద్ర మోదీ స్వయంగా 20 సీట్లు పైచులకు మనం గెలవబోతున్న ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి ప్రిడిక్ట్ చేసినటువంటి తీరునైతే మీరు అర్థం చేసుకున్న తర్వాత బెట్టింగ్ అనే దాని జోలికి దయచేసి పోకుండా ఉంటారని అనుకుంటున్నాను. ఇక నెంబర్ 2, ప్రఖ్యాతి చెందినటువంటి ఇండియా టుడే చీఫ్ ఎడిటర్, ఇండియా టుడే సంస్థ చీఫ్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్ ఆయన ఏం చెప్పాడో ఒక్కసారి మీరు కూడా చూస్తే మబ్బులు విడిపోతాయి. ఒకసారి ఆ వీడియో క్లిప్ చూడండి. Odisha, to Telangana, to possibly its alliance in Andhra Pradesh with Chandrababu Naidu, the BJP therefore is making good some of the losses it is suffering. BJP is set to improve its tally in 3 states, Odisha, Telangana and Andhra Pradesh. In none of these states will the BJP make double-digit gains. In all these states, the BJP's gains will be incremental, not more than 4 to 5 in any of these states. చూసారు కదా, ఆంధ్రప్రదేశ్లో మంచి మెజారిటీ తోటి, మంచి సీట్లతోటి కూటమి అనేది అధికారంలోకి రాబోతోంది. కర్ణాటక వంటి ప్రాంతంలో మిగతా ప్రాంతాల్లో ఎక్కడైనా లాస్ అయినా సరే ఆ లాస్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో కొంతవరకు ఎన్డీఏ కూటమి పూడ్చుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది అని చెప్పేసి చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు మంచి పర్ఫార్మెన్స్ సాధించబోతుందని చెప్పేసి చాలా క్లియర్గా గుండెబద్దలు కొట్టినట్టుగా తన అంచనాలు చెప్పారు. సో ఇండియా టుడే లాంటి సంస్థలు ఇచ్చేటటువంటి ప్రీ పోల్, పోస్ట్ పోల్ సర్వేల గురించి, వాళ్ళ ప్రిడిక్షన్స్ గురించి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క విశ్వసనీయత, వాళ్ళ యొక్క సక్సెస్ రేట్ ఆ స్థాయిలో ఉంటాయి కాబట్టి. సో అలాంటి వ్యక్తే, అలాంటి అధినేతే ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఇది చూసిన తర్వాత కూడా ఇంకా వైసీపీ వస్తుంది, వాళ్ళకి అనుకూలంగా బెట్లు వేద్దాం అనుకుంటే ఆలోచించుకోవాలి. ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 2 అనమాట. ఇప్పుడు 3వ ఎగ్జాంపుల్లోకి వస్తాం. ప్రముఖ సెఫాలజిస్ట్ అయినటువంటి యోగేంద్ర యాదవ్, ఈ పేరు మీరు వినే ఉంటారు. ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో కూడా చాలా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయనే ఉన్నారు. ఒకసారి మీరు విన్నారంటే ఇంకా పిక్చర్ క్లియర్గా అర్థమైపోతుంది. At least 15 seats gain in Andhra Pradesh, because in Andhra it seems TDP has done very well. So, and that would pull BJP as well up. So that's about 15 seats of gain. Total 20 seats gain. విన్నారు కదా, అట్లీస్ట్ 15 స్థానాలు, తక్కువలో తక్కువ వేసుకున్నా సరే 15 స్థానాల్లో ఖచ్చితంగా కూటమి మంచి పర్ఫార్మెన్స్ సాధించబోతోంది అని చెప్పేసి అయితే క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ స్థానాలు కొంచెం తక్కువే కావచ్చు, కానీ అధికారానికి దగ్గరగా ఉన్నది అని చెప్పేసి అయితే చాలా క్లియర్గా అర్థమైపోతుంది కదా. 15 స్థానాలు అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు 20 స్థానాలు, 20 పైచులకు స్థానాలు అంటే 150, 155 పైచులకు స్థానాలు వస్తాయనుకోవచ్చు. 15 అంటే కనీసం 110 నుంచి 120 వరకు వచ్చేటటువంటి అవకాశం, ఆస్కారం అయితే కనిపిస్తోంది కదా కూటమికి, తక్కువలో తక్కువ వేసుకున్నా సరే. మరి అలాంటప్పుడు అంటే ఒక విశ్వసనీయత కలిగినటువంటి వ్యక్తులు, వర్కాదత్తో ఇంటర్వ్యూలో మాట్లాడిన మాట. సో ఆవిడ కూడా చాలా సీనియర్ జర్నలిస్ట్. ఎందుకు, ఏమిటి అనేటటువంటి సూటి ప్రశ్నలు ఉంటాయి, బుల్లెట్ లాగా సంధించేటటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఏదో అల్లాటప్పాగా అందాజుగా చెప్తే కుదరదు. ఈ వీడియో క్లిప్పులు చాలామంది కట్ చేసి పెట్టుకుంటూ ఉంటారు. రేపటి రోజున తేడా పాడా జరిగితే వాళ్ళకి మామూలుగా ఉండదు, మోత మోగించేస్తుంటారు. అలాంటి వ్యక్తులు కూడా వాళ్ళ అంచనాలో ఇంత పర్ఫెక్ట్గా చెప్పారంటే, వాస్తవానికి దగ్గరగా చెప్పారంటే మనం పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. సో యోగేంద్ర యాదవ్ సెఫాలజీ కూడా, యోగేంద్ర యాదవ్ అంచనా కూడా దానికి దగ్గరగా ఉంది అనేదైతే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. మరి ఇది తెలిసిన తర్వాత కూడా కూటమికి 15 స్థానాలు పైచిలకు వస్తాయని తెలిసిన తర్వాత కూడా ఇంకా వైసీపీకి అనుకూలంగా బెట్టింగ్ వేద్దాం అనుకుంటే వాళ్ళని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు. ఇది 2వ ఎగ్జాంపుల్. ఇక మరొక ఎగ్జాంపుల్ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈయన మరెవరో కాదు, రాక్ఫెల్లర్ ఫౌండేషన్కి సంబంధించినటువంటి అధినేత రుచిర్ శర్మ. ఈయన ఇండియా టుడే కాంక్లైవ్లో ఏం చెప్పాడో, నేను ఇంతకుముందు చెప్పినట్టు రాజ్దీప్ సర్దేశాయ్ అక్కడ యాంకర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనతో జరిగినటువంటి డిస్కషన్లో ఏం చెప్పారో కూడా
ఒకసారి మీరు క్లియర్గా చూసే ప్రయత్నం చేయండి. That with the exception of Andhra Pradesh, the BJP's allies in particular are doing very poorly in Bihar, in Karnataka, in Maharashtra. The allies are the ones which seem to be in real trouble, with the exception of Andhra Pradesh, where Chandrababu Naidu is on the ascendant. సో బీజేపీ మిత్రపక్షాల్లో తెలుగుదేశం మాత్రమే మంచి పెర్ఫార్మెన్స్ కనబరచబోతోంది, అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ కనబరచబోతోంది, మంచి సీట్లు వాళ్ళకి రాబోతున్నాయి అని చెప్పేసి అయితే చాలా 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 క్లియర్గా ఈయనకు రుచిర్ శర్మ కూడా చెప్పారు. అది కూడా ఇండియా టుడే కాంక్లేవ్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి డయాస్ మీద కూర్చుని మరి వాళ్ళకి అంచనాలు ఉంటాయి, వాళ్ళ యొక్క విశ్లేషణ ఉంటుంది. సో ఈయన కేవలం ఆంధ్రప్రదేశ్ లేదంటే భారతదేశానికి మాత్రమే కాదు, ఏకంగా ప్రపంచానికి సంబంధించినటువంటి అనేక దేశాల్లో అనేక రాజ్యాంగబద్ధ సంస్థలు ఎన్నికలకు సంబంధించి కూడా ఈయన అంచనాలు ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటారనే మంచి పేరు కూడా ఆయనకుంది. సో ఈయన అంచనాలు దాదాపుగా నిజమవుతుంటాయనేటటువంటి అంశం కూడా తెలుస్తుంది. మీరు ఇంటర్నెట్లో కొట్టినా సరే ఆయన గురించి పూర్తిగా సమాచారం తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ 3-4 ఎగ్జాంపుల్స్లోనే చాలా అద్భుతంగా క్లియర్గా 15 అంతకు మించిన స్థానాలు తెలుగుదేశం పార్టీ మంచి ప్రతిభ కనబరుస్తుంది. అసలు ఎన్డీఏ మిత్రపక్షాల్లోనే అత్యధిక సీట్లు వేళ్లకే వస్తాయి. కర్ణాటకలో పోయేటటువంటి సీట్లు, మిగతా చోట్ల లాస్ అయ్యే సీట్లు ఆంధ్రప్రదేశ్లో భర్తీ చేసుకోబోతున్నారు. ఒడిషా కానివ్వండి, లేదంటే తెలంగాణ కానివ్వండి, లేదంటే ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఈ 3 రాష్ట్రాల్లో మాత్రం ఎన్డీఏకి అత్యద్భుతమైన సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇంతమంది వ్యక్తులు, సంస్థలు, ఇంత పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వాళ్ళు కూడా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు. 9వ తారీఖున ప్రమాణ స్వీకారం, విశాఖలో టికెట్లు బుక్ చేసుకుందాం, విశాఖలో హోటల్స్ బుక్ చేసుకుందాం. ఈ యొక్క మాటలు ఇవన్నీ మిమ్మల్ని బుట్టలోకి దించి మాయ చేయటమే. వాటిని నమ్మి వాళ్ళకు అనుకూలంగా ఏదో రూపాయి 2 రూపాయలు బెట్టు జరుగుతుందట. తెలుగుదేశం వాళ్ళు రూపాయి పెడితే మేము 2 రూపాయలైనా సరే పెడతాం, దమ్ముంటే పందెం కాయండి అని చెప్తున్నారట. అలా పందాలు వేసినట్లయితే నష్టపోవటం ఖాయం, మీ కుటుంబాలు రోడ్డున పట్టడం ఖాయం. సో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కాసేపు పక్కన పెట్టండి, అలాంటి పందాల జోలికి ఎవ్వరూ వెళ్ళకండి. ఇదే నా యొక్క విజ్ఞప్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, నేను చెప్పిన పాయింట్లు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని దయచేసి లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.